ఎడకోసిందా నీ ముక్కులో కోసిందా నీ నోట్లో కోసిందా నీ అమ్మ కోసిందా నీకు ఎవరి కోసిందా నీ బామ్మారిని కోసిందా నీ పేరు పోసి ఇంతమంది ఒక్కదాని గింతమంది పోతాను కోసి కోసి అంటే ఏంటి కోసి రాయ కోసామా దొరసా అని అనాలి దొరసానా అప్పుడు నీకు బాగుంటుంది సాని అని అన్నాడు 100 రూపాయల కల్లాయ అలా మరసలు వచ్చినాడు 50 రూపాయలు వాళ్ళ అవ్వ వచ్చింది వాళ్ళ అవ్వ ముసలి వచ్చిందని 200 కానీ బావ వచ్చిందని 300 మరణ వచ్చిందని మొత్తం 500 నీ పేరెంట్ పేరు రకంలోడా పైసలు చూసుడు కాదు 5 వారాలు ఫోన్ పే కొట్టాడ కొడతా 5 వారాలు కొట్టాడ కొడతా అనుకుంటాను దీని దగ్గర 200 రూపాయలు ఇలా ఫోన్ పే అదే అంత రోజు ఉంటాయి ఎంత ఉన్నా కానీ రోజు ఎవరి దగ్గర ఉన్నాయి అయితే కానీ ఏ లేకున్నా కాబట్టి ఏం చేయమంగళానికి పోతారట అంతేనా నువ్వు పైసలు కావతలేవు పైసలు మొన్నటి జేబులు లేవనుకుంటున్నా లోపల జేబు ఉన్నది ఇగో 5 వారాలు ఇస్తాను ఇప్పుడు ఏ పాటి కావాలి ఇప్పుడు మంచి మంచి పెద్ద రొట్టి కావాలి మంచిగా ఇప్పుడే తాగిస్తారా మంచి 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 పాఠాలు నా మొగని చిన్న పాటలు పెద్ద 2 మొగడే చిన్న తాగుతాడు నువ్వే పెద్ద వాడు ఎప్పటి తాగుతాడు నాకంటే 6 నెలలు చిన్న బాగా ఎప్పటికైనా 2 ఎత్తది అదే పోయిరా ఇక మొత్తాల పడే పోయి కొంచెం పుల్లవుదా తప్పవుదా తీయవుదా చూసామే ఇయ్యాల రెండు గోళీలు మారేసిరా దమ్ము మీద దమ్ము 2 దమ్ములు 3 దమ్ములు అయినా మంచిగా అనిపిస్తా దమ్ముల్లో 3 పాఠాలు కలిసి 3 అయిపోయినా నింపెట్టినావా నింపెట్టి మరి రాయ పోస్తావా మరి ఎంత దమ్ము 3 దమ్ములు అయిన కథం చేసింది ఒక చిన్న పాటలు పట్టుకునేది చేతుల మరి ఎంతైనా నా మొగనికి నా పెరవనికి ఇంత చిన్నదన్నది ఎంతైనా చూసుకుంటా మరి ఎంతైనా అంటే మడుకుంటా లేచుకుంటా వెళ్ళిపోతాంది మరి చీరకాయలు ఉంటలేదు రైకాయలు ఉంటలేదు ఎప్పుడైతే దబా దబా మెల్లగా రాయబోసి లోగిళ్ళకి వచ్చింది ఆదివారం అంతా ఇట్లా కనబడుతుంది ఆధారం ఎందుకైతుంది ఇలా బుధారం నువ్వు తిరుగుతాను పోయి ఏమో గుట్ట పోయి నేను తాతే నువ్వు బగ్గ తాగి నువ్వు తావాలి భారీ పెరుమాన చీర దాదు రైకి దాదు కళ్ళు ఇలా బాగా నేనే తాగురా నువ్వు నాకంటే 6 నెలలు చిన్నగా అదరా అరే పెరుమా ఆరా అంటే హౌస్ పెరుగుతారా ఏదైతే మళ్ళీ ఒకసారి 200 నేను తాగిన 2 బాటల సారా అనుకుంటే ఎవరు చెప్తా చూద్దాం దారా పెళ్ళమ్మలేనా తనుకుడు సీరూసిపోతాడే ఆయన కనుమూసుకున్నాడు నీకు సాధ కాకపోతే ఆయన చీర కట్టాలి నాకంటే ఆడలాంటి బాగా చిడిసి అంత సిగ్గు ఈ పైసలు ఎక్కడి నీకు ఒకటి తెచ్చిన చిన్న పాట తాగు అంటే నువ్వు 2 బింగినవు నాకు ఒకటి తెచ్చావా నేను తాగిన 2 బాటల సారా అనుకుంటే సారా తాగితే నా మీదకి ఎవడు రాడు ఒకవేళ వచ్చిందంటే నా ముడి కోసం బుక్క రాకపోతే నీ ఎరుడా ఒకటి వేసుకుంటే ఒక రోజు 2 వేసుకుంటే రోగాలు చూస్తుంటాయి 3 వేసుకుంటే ముచ్చట ఎక్కువ అంతే నరుడు ఇచ్చిన నల్లగల్లు పరమాత్ముడు ఇచ్చిన పటికి 3 మూలలు ఒక మూల దింపి 3 మూలలు లావా చెప్తే బాగా ఎక్కువ అయితే గటేరు కొన్న గిట్ల అడ్డం పడితే కుక్క వచ్చి ఉత్సవ పోసినా కానీ చెమటాన్ని చూసుకుంటారా బాగా అనిపిస్తుంది మంది చూస్తారని మరి పెళ్ళానికి తెలియదాకొని చేసుకోనండి దీనికి అలాగే ఈ చీర కట్టుకో బాగున్నాడు కట్టుకోవాలి
ఇదిగో పైసా ఐదగారి పోసి. ఐదు వారాలు ఎక్కడే నీకు? అక్కడ గొల్లోడు ఉన్నాడు. ఎక్కింది. చెప్పులు ఆ. దెబ్బ సంచి ఈలకట్టారట 3 సీలు 3 సీలు అని చెప్పాను. 3 సీట్లు నువ్వే కళ్ళు తాగుతావు, నేను ఒడిచియా. అదే నేను దాకెందుకు నీ ముఖానికి ఒక్కనాడన్న పైసలు దొరకపోయా కదరా. నాకు అలవాటు ఉండే కుతి గుందుకుని ఎక్కడ సీజులే చేసి గొల్లాయకు మరి గొల్లాయకు ఇప్పుడు ఈ సీజులు ఏడికెళ్ళి ఇస్తామే కొన్న వెంకటేష్ దగ్గర పోతి మునుపటి ఇచ్చేది ఉండే అవి ఇచ్చిన అవన్నీ నీకొకటి తెచ్చిండ్రా కుక్క. నీ ముఖానికి పైసలు లేవా? ఎన్నడన్నా తాగవాలి అరే శర్మ నువ్వన్నా తెచ్చిన వారు నేనన్నా చిన్న పాటలు నీ పాప అని పోయి పెన్నవా తాగురా తాగా అని తెచ్చినవా? తెచ్చిన అంటే పైసలు ఉండదు తెచ్చడానికి ఎప్పుడు మనం దిక్కువాల సంవత్సరం మొగోను ఆడదాని మొగోను అయితే మంచిగా 4 కట్టాలు చేసి అటు ఇటు చేసి 10 రూపాయలు సంపాదించి మంచిగా నీ మనది సాల్ సంవత్సరం నీ కళ్ళు ఎప్పుడు తేవాలి నీ మీద మనోతే నేనైతే కానీ నేను రికౌంట్ నేను ఇవాళకు 10 మందికి వేసిన అట్లా కాదురా 10 మందికి నాటేమైనా గుర్తులు బట్టి రోజు 1550 రూపాయలు పట్టి 10,000 గడివికి 1000 నాటే తెల్లదాకా వీకేసి అంటే పలిసేపు రాత్రి మబ్బులు లేచి ఉరికితే ఆ పలికి ఎందుకంటే పొద్దుగాల పోతే అందరు పీక్కుంది రాత్రి పోయి పీక్కుంది తెల్లారి పోయి పొద్దుగాల తెంపేసుకుంది. అది మొన్న అక్కడ అంటే రావు అది తెచ్చిగా తోలు ఆట కూడా మరి ఎంత చూడు అన్నాక భగవంతుడు రాదు మల్లయ్య మరి ఎంత యొక్క రాయ వస్తావా పెద్దవాడి పెరగన్న మీ గురం అన్నాడు. గోరెడు బండాలు ఎంతైనా యొక్క ఎలవాడు కట్ట మీద కొడుతుంటే సాడు ఎంతైనా ముక్క దొరకలేదు. ఇంత సాడు కొడుకు సుతం తోలు దొరకలేదు. మరి ఎంతైనా వాళ్ళ యొక్క భక్తి చూస్తున్నాడు భగవంతుడు. రాయ వస్తా ఉండు మరి ఎంతైనా కానీ పెద్దవాడి పెరగన్న మొత్తం ఇంటింటి కాల దిగుతుడు మీద గర్భాలు ఏమన్నా తోలుంటే ఈ రాని దగ్గర దొరకాలి ఇంటికాడ పెట్టుకుని మాయమైపోతుంది. మరి ఎంత మాట తప్పనుళ్ళు అబద్ధం ఆడనళ్ళు రాయబోసి దొరికిందానే అన్న తోలు ఏం దొరకలేదు కదా మొత్తం ఎక్కడెక్కడే అయిపోయినా ఏం లేవుగా. ఆట కూడా ఏదో చూసినా పక్క పట్టు అడిగినా వీళ్ళని అడిగినా ఎవరిని అడిగినా అడిగి రాయవసభ నువ్వు చేసిన తప్పుకు ఎంతైనా కానీ ఇప్పుడు బాధపడవలసి వస్తుంది. రాయవసభ నేను చెప్తున్న మాట శివనందు పెట్టుకోలే కాదు నాది మాట. రాయవసభ అన్న మాట తప్ప నువ్వు అబద్ధం ఆడమలు అన్న మాట తప్పను పాలమేన మంచిగా అన్న మాట తప్పద్దు. మళ్ళా 5 సూర్యులు తీసుకున్నావు కల్లా 5 గౌన్లకు ఇచ్చేసినావు. 5 సూర్యులు అన్న 5 వరాలు అన్న మరి గౌన్లు గొల్లకి ఇద్దామంటే అన్న మాట తప్పితే మన పాలమేనంత బరాబరి. బామా బామా రాయబోసి నేను చెప్తున్నా ఈ మాట ఎంతని కానీ నువ్వు నేను మంచిగా ఉంటే కొడుకులుగా నచ్చు ఇంకా పిల్లలుగా నచ్చు. కొడుకు లేక లేక పుట్టిండు మరి ఎంతైనా కొడుకు కోరయ్యా కొడుకు కోరయ్యా శర్మం తీసి చెప్పులు కుట్టిద్దాము. రావు సల్లా ఉంటే కొడుకులు ఎన్నో చేసుకోవచ్చు. సల్లా ఉంటే కొడుకులుగా నచ్చు పిల్లలుగా నచ్చు. బామా రాయబోస్తాం అన్న రాయబోస్తామని మనిషి ఇక్కడ మాలో తీసుకుపెండు కొడుకు కోరయ్య పడిపోయి అప్పుడు వేస్తున్నాడు. రోజు కన్నా కొడుకా నా కొడుకా కొడుక కోరయ్యా నా కొడుకా రుకులెంత ముద్దుకుంటే నా కొడుకా రెక్కలెంత ముద్దుకుంటే నా కొడుకా రెక్కలేక నువ్వు కదా నా కొడుకా కొడుక కోరయ్య లేకలేక పుట్టిన కావరాల కొడుకు కొడుక మీ తల్లి వాటి కొడుక నీ పానమోతున్నా కొడుక కోరయ్యా. మరి ఎంత చీకటి మారి లోపల మరి ఎంత యొక్క గుందకరంగా దండ రెక్కలు ఇచ్చి కట్టిండు. కొడుక కోరయ్య రాదా నా కొడుక పడిపోయినప్పుడు నాయన ఏంటి నాయన ఏం పని అని ఎప్పుడైతే ఇంటి లోపలికి వెళ్ళి పోగానే చీకటి మాల ఇసుకపోయిండు. మరి ఎంతైనా కానీ దండి చేసేదా పట్టిండు. మరి చీకటి మాల లోపల మళ్ళీ ఎప్పుడైతే గుండెలెక్కలు కట్టేసిండు. మరి చీకటి మాల లోపల కొడుక కోరయ్యని పిలిచిండు. కొడుకు ఎవరి కొడుకు కాసిన కొడుకు ఉన్నాడు. కొడుకు ఎంత ఇంకా మరి ఎంత మాట తప్ప అబద్ధం ఆడను అని దండి చేసేదా పట్టిండు. మాదేవో రాజా చంద్ర వైరాలే చేతుల పట్టేనా
గంటవేడి చంద్రవేద చేత పట్టినది ఎక్కడైనా యొక్క తలకాయ కొట్టమంటారా చిరపర మాంసాలు ఈరుతున్నాడయ్యా కడుపు లోపల పుట్టడు దుఃఖం పెట్టుకున్నాడు చిరపర మాంసాలు తీసిన చర్మం తీసిన చెప్పులు కుట్టుకున్నాడయ్యా చెప్పులు పుట్టంగా మరి చీకటి మా లోపల కనపడరాయ కొడుక నేను ఏమటి కొడుక నేను చేసిన తప్పు కొడుక నీ బాధపోతున్న కొడుక కోరయ్యా కొడుక కోరయ్యా బుల్లడి వేగుల రాదా నా కొడుక గుణంతోని కానుకున్నా నా కొడుక బండెడు ఒక్కలు కాదా నా కొడుక బావతోని కానుకున్నా నా కొడుక కాకి కొట్టకుంటారా నా కొడుక గట్ట కొట్టకుంటారా నా కొడుక నిన్ను నేను కానుకున్నా నా కొడుక కొడుకను అన్నం కొడుకో రాజపడ్డారా కొడుకో మారి కొడుకులు అన్నాలే పైన మారి బిడ్డలు అన్నాలే పైన కన్నీరు తెస్తుంటే పెద్దవాడి పెరవన్న రాయబోతావా ఏడ్చేది న్యాయం కాదు తుడిచేది న్యాయం కాదు ఏడుకుంటా పోతే చెప్పులు తీసుకోడు ఎంత చెప్పులు వేసిండు తిరుపతి 6 దెబ్బ కంచి కట్టుకుని 3 వస్తువులు అనంగా తాంబూలం పెట్టుకోవడం కొన్ని దగ్గరికి ఆచరా తీసుకొచ్చిన గొల్లయ్యా కొంచెం లేట్ అయింది రాయవసు తెచ్చినా సీట్లు తెచ్చినా రాయలేదు 3 సీట్లు తెచ్చిన కొంచెం లేట్ అయిందయ్యా లేట్ అయింది అయితే కానీ నీకు కళ్ళపొన్న ఎంత ఎందుకో నీళ్ళు కాదని ఏందమ్మా చీకటి మా లోపల కొంచెం ఇలా ఉడకపోసింది ఎందుకంటే చెప్పులు గుర్తంగా జప సంచి ఎంత నేను తయారు చేయంగా ఎంతైనా అక్కడ పొయ్యి కాడ పొగ వచ్చింది అందుకే నాకు కళ్ళపొన్న నీళ్ళు వస్తున్నాయి అయితే కానీ అమ్మ నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా నా కొడుకు ఒక కొడుకు అయితే కరిమల్లా అక్కడనే చదువుతాడు హాస్టల్లో చదువుతాడు కానీ మరి ఇప్పుడు ఎందుకో మరి కొద్దిగా మీ ముఖాలు చూస్తే కొద్దిగా వేరే కనమాట ఏం లేదా